అందరికీ నమస్కారం. నేను మీ అను. ఇప్పుడైతే కథలోకెళ్దాం. మన ఇద్దరిని ఒక్కటి చేసేదే ఈ వివాహ బంధం అంటూ సూర్య 2 కన్నురెప్పలు మూయగానే కన్నీటి చుక్కలు జారాయి. హిందూ ప్రేమగా సూర్య వైపు కన్నీరు కారుస్తుంది. సూర్య భుజంపై చేయి వేసి, "రే మామ, ఎమోషనల్ అవ్వకు. నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు" అంటూ ఆకాష్ వైపు చూస్తూ ఉన్నాడు. ఘనంగా పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా ఆకాష్ సంధ్యల వివాహం జరిగింది. ఇంకా సంధ్య అప్పగింతల టైం రానే వచ్చింది. సంధ్య పేరెంట్స్ బాధగా కూతురు వైపు చూస్తూ తల నిమురుతూ, "జాగ్రత్త తల్లి. ఇకపై నీ అత్తమామలే నీకన్నీ. జాగ్రత్తగా ఉండు. ఈ కుటుంబంలో నువ్వెప్పుడూ సంతోషంగా ఉంటావు. ఎందుకంటే ఆకాష్‌పై నాకు నమ్మకం ఉంది. కానీ అస్సలు ఏడవకు. సరేనా? నీకు అంతగా బెంగగా ఉంటే చెప్పు. నేను, అమ్మ అరగంటలో నీ ముందుంటాం. నాన్న, నాకు నిజంగానే ఏడుపు రావటం లేదు. నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నా. నన్ను మీరు సంతోషంగా నా అత్తవారింటికి పంపించండి. చాలు." ఆకాష్ సంధ్య వైపు చూశాడు. పైకలా అంటుంది కానీ, సంధ్య మనసులో చాలా దుఃఖం ఉందని అర్థం చేసుకున్న ఆకాష్ సంధ్య భుజంపై చేయి వేసి, "మామయ్య, అత్తయ్య మీకు బెంగగా ఉంటే చెప్పండి. కావలసినవన్నీ రోజులు మీ కూతుర్ని మీ దగ్గర ఉంచుతాను. సరేనా? ఇక సంధ్య విషయంలో మీరు అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు. నాలో సగం నా సంధ్య. నా కంటి రెప్పలా సంధ్యని కాపాడుకుంటాను." ఆకాష్ మాటలకి సంధ్య అమ్మ నాన్నలకి ధైర్యం వచ్చింది. సంతోషంగా కూతుర్ని అప్పగింతల కార్యక్రమం చేశారు. తర్వాత అందరూ కలిసి ఇంటికి వస్తారు. ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని ఆనందంగా నవ్వుతూ లోపలికి వస్తారు. సంధ్య పూజ చేయాలి. ఇంకా టైం ఉంది. కాసేపు నువ్వు రెస్ట్ తీసుకో. అలానే పూజ అవ్వగానే సాయంత్రం రిసెప్షన్ ఉంది. నువ్వు ఈ రోజుకి పైన రూమ్‌లో పడుకో. ఇంకా ఆకాష్, నువ్వు కూడా కాసేపు పడుకో. ఇంకా పూజ చేయాలి, సరేనా? అమ్మ సంధ్య నా వైఫ్ కదా! ఇప్పుడు నా దగ్గరే పడుకుంటుంది. వేరే రూమ్‌లో ఎందుకు? అప్పుడే వచ్చిన జానకమ్మ ఆకాష్ తల మీద మొట్టి, "నీ వేషాల తర్వాత ముందు నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో. మమత పంతులు గారొచ్చాక కార్యాన్ని కూడా ముహూర్తం పెట్టించు." వీడి ఆత్రం చూస్తుంటే మన ముందే సంధ్యని భయపెట్టేలా ఉన్నాడు. "ముసలి, ఎందుకే నాతో ఆడుకుంటావు? సరే సంధ్య, నువ్వు రెస్ట్ తీసుకో. నేను కూడా రెస్ట్ తీసుకుంటా." సంధ్య సిగ్గుపడి నవ్వుతూ తలదించుకుంది. నెమ్మదిగా, "ఇందు, సంధ్య చెవిలో నీకిలాంటి సిగ్గుపడటం అస్సలు సూట్ అవ్వదే. ముందే ఎళ్లి రెస్ట్ తీసుకో." ఇందు నవ్వుతూ, "నువ్వు కూడా ముదిరిపోయావే." ఏదో నీ అభిమానం అనుకుంటూ నవ్వుతూ రూమ్‌కెళ్తుంది. బెడ్ మీద కూర్చొని హమ్మయ్య అనుకుంటూ వాటర్ తాగి మనసులో, "ఏంటి నాకు నీరసంగా ఉంటుంది. పైగా ఎక్కువగా తల తిరుగుతుంది. ఏమీ తినాలనిపించడం లేదనుకుంటూ తల మీద చెయ్యేసుకొని, నాకేదో అవుతుంది. ఫ్రెష్ అవ్వాలి." రూమ్‌కి వచ్చిన సూర్య, "హిందూ, హిందూ." చెప్పు బావా. అదే నీతో కొంచెం మాట్లాడాలి, అలా కూర్చో." "ఇప్పుడా? నేను ఫ్రెష్ అవ్వాలి. నాకస్సలు నిద్ర లేదు. ప్లీజ్ తర్వాత మాట్లాడుకుందాం." హిందూ ఫేస్ చూసి, "ఏంటిది చాలా నీరసంగా ఉంది. నిద్ర లేదు కదా, అందుకే అలా ఉంది." సరే. హిందూ ఫ్రెష్ అవ్వు అంటూ ఫోన్ తీసుకొని ఎవరితోనో మాట్లాడి జానకమ్మ రూమ్‌కెళ్తాడు. "ఏమైందిరా ఇలా వచ్చావు?" "అమ్మా, అసలు మామయ్య అత్తయ్య ఎలా చనిపోయారు నిజం చెప్పు. కావాలనే ఎవరో చంపారు, అవునా?" "షాక్‌తో నీకెలా తెలుసురా?" "పూజారి గారు చెప్పారమ్మమ్మ. ఎవరో రౌడీలు అత్తయ్య మామయ్యని చంపారు అని. నిజం చెప్పు. అసలు అత్తయ్యని మామయ్యని చంపాల్సిన అవసరం ఎవరికొచ్చింది? అంత పగ ఎందుకు?" కన్నీరు కారుస్తూ, "డబ్బురా. మీ మామయ్య బిజినెస్‌లో చాలా ఎదిగాడు. అంతేకాదు మంచివాడు. ఇంకా మీ అత్తయ్య చాలా మంచిది. ఎదుటి వాళ్ళకి సహాయం చేయటంలో ఎప్పుడూ ముందుంటుంది. అలానే మీ మామయ్య చంపింది తన బిజినెస్ చేసిన వాళ్ళే. అంతేకాదు వాళ్ళు కూడా చనిపోయారు." "ఏంటమ్మమ్మ నువ్వు చెప్పేది?" "అవునురా. మామయ్య అత్తయ్య చనిపోగానే వాళ్ళు చనిపోయారు యాక్సిడెంట్‌లో." "వాళ్ళు ఎవరి తాలూకో తెలుసా?" "ఎవరమ్మమ్మ?" "పరశురాం తమ్ముడు." "అవును, వాడి తమ్ముడే అత్తయ్యని, మామయ్యని చంపిన తర్వాత పరశురాం తమ్ముడు కూడా యాక్సిడెంట్‌లో చనిపోయాడు." షాక్‌తో, "ఇదంతా తెలిసి కూడా ఎందుకమ్మమ్మ మాతో చెప్పలేదు?" "మిమ్మల్ని దూరం చేసుకోవటం నాకిష్టం లేదురా. ఇప్పటికే వాళ్ళు కోమలిని పొట్టన పెట్టుకున్నారు. వద్దు. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు? ముందు నువ్వెళ్లి రెస్ట్ తీసుకో." "అమ్మమ్మ వెళ్తాను కానీ ఏంట్రా చెప్పు. అసలు మామయ్య పరశురాం తమ్ముడితో ఎలా బిజినెస్ చేశాడు?" "ఏమైంది? ఆ పరశురాం మీ నాన్న మీద పగతో ఉన్నప్పుడు వాడి తమ్ముడు కూడా డబ్బు కోసం మనుషుల ప్రాణాలు తీసేవాడు. అలానే మామయ్య ప్రాణాలు తీశాడు." సూర్య మనసులో ఇద్దరు మూర్ఖులన్న మాట అనుకుంటూ, "సరే అమ్మమ్మ, నువ్వు పడుకో" అంటూ తన రూమ్‌కెళ్ళాడు. బెడ్ మీద హిందూ అదమరచి నిద్రపోవడం చూసి, "ఏంటి ఇది, అప్పుడే పడుకుందా? హా! దుప్పటి కూడా కప్పుకోకుండా ఎంత మత్తుగా నిద్రపోతుందో రాక్షసి" అంటూ ఇదేంటి మెడలో జ్యువెల్లరీ తీయటం మర్చిపోయిందనుకుంటూ హిందూని డిస్టర్బ్ చేయకుండా నెమ్మదిగా మెడలో జ్యువెల్లరీ తీసి దుప్పటి కప్పి తను ఫ్రెష్ అవ్వటానికి వాష్‌రూమ్‌కెళ్ళాడు. సంధ్య బెడ్ మీద కూర్చొని, "చాలా నిద్రొస్తుంది. కాసేపటికి మళ్ళీ పూజ ఉంది. ఇప్పుడు అర్జెంట్‌గా పడుకోవాలంటూ
బెడ్ వెనక్కి వాళ్ళ ఎదురుగా ఉన్న ఆకాష్‌ని చూడగానే షాక్ అయింది. హే ఆకాష్! ఏంటిది ఇలా వచ్చావు? ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు ప్లీజ్. ముందెళ్ళి ఇక్కడి నుంచి. అబ్బా సంధ్య ప్లీజ్ నీతో ఉండాలనుంది. అందుకే వచ్చాను ప్లీజ్ కాసేపు మాట్లాడి ఎళ్ళిపోతాను అంటాడు. ఎవరైనా చూస్తే బాగోదు ఆకాష్. బామ్మగారు చెప్పారు కదా! చెప్పారు ఇద్దరు మాట్లాడకూడదు అని మాత్రం చెప్పలేదు కదా! ముందు కూర్చో అంటూ సంధ్యని బెడ్ మీద కూర్చోబెట్టి, సంధ్య ఒళ్ళో పడుకొని సంధ్య మీ అమ్మ నాన్న దగ్గరికి రేపు తీసుకొని వెళ్తాను. నువ్వస్సలు బెంగ పెట్టుకోకు. నవ్వుతూ నాకసలు బెంగ కాదు కదా! కొంచెం కూడా బాధ లేదు. నువ్వుండగా నాకు ఎటువంటి బాధ ఉండదు ఆకాష్. అమ్మా నాన్నలా నువ్వు నన్ను చూసుకుంటావన్న నమ్మకం ఉంది. అందుకే కదా నీతో 7 అడుగులు ఏసింది. నువ్వే నా ధైర్యం. ఆకాష్ నువ్వు నా పక్కనుంటే చాలు. సంధ్య చేతులు పట్టుకొని ఏ అమ్మాయికైనా బాధ అనేది ఉంటుంది సంధ్య. పెళ్ళవగానే మీ ప్రపంచం మారిపోతుంది గానీ, సంధ్య నీకెప్పుడు అమ్మ నాన్న గుర్తొచ్చినా సరే నేను తీసుకెళ్తాను. నువ్వు మాత్రం అసలు బాధపడకు. నీకు బాధ కలిగితే నేను తట్టుకోలేను. ఇప్పుడు కూడా నువ్వు పైకి నవ్వుతూ ఉన్నావు కానీ, మనసులో అమ్మ, నాన్న గురించి బాధపడుతున్నావు. అది నాకు అర్థమవుతుంది. ఆకాష్ జుట్టుని సరిచేస్తూ, నవ్వుతూ ఇప్పటి వరకు కొంచెం బాధుంది కానీ, నువ్వు ఇంతగా నన్ను అర్థం చేసుకుంటావని అస్సలు అనుకోలేదు. థాంక్స్ ఆకాష్. థాంక్స్ ఇలా చెప్పకూడదు సంధ్య. నవ్వుతూ ప్రస్తుతం ఇదే అంటూ, ఆకాష్ నుదుటిన ముద్దు పెట్టుకొని, సరే ముందు నువ్వెళ్ళు. బామ్మగారు చూస్తే మళ్ళీ నీ తల మీద ఒకటిస్తుంది. వెళ్తాను సంధ్య. కాసేపు నీ ఒడిలో పడుకోవాలనుంది. సరే అంటూ ఆకాష్ జుట్టుని సరిచేస్తూ, అలా తను కూడా నిద్రలోకి జారుకుంది. కాసేపటికి మమత సంధ్య రెడీ అయిందో లేదో చూడు. పూజకి టైం అవుతుంది. హా! అలానే అమ్మా అంటూ సంధ్య రూమ్ దగ్గరికెళ్ళి సంధ్య, సంధ్య మమత మాటలకి నెమ్మదిగా కన్నులు తెరిచి, ఆకాష్, ఆకాష్ ముందు లే. అబ్బా ప్లీజ్ కాసేపు పడుకోని సంధ్య. రే పిచ్చి, అత్తయ్య డోర్ కొడుతున్నారు. నిన్ను నన్ను ఇక్కడ ఇలా చూసారంటే అప్పుడవుతుంది మన పని. పైకి లేచి కంగారు పడకే. నాది పక్కనే రూమ్ డోర్ కూడా అటాచ్డ్. నేను వెళ్తాను అంటూ తన రూమ్‌కెళ్ళాడు. డోర్ తెరిచి చెప్పండి అత్తయ్య. పూజకి టైం అవుతుంది సంధ్య పద. నిన్ను రెడీ చేస్తాను. సరే అత్తయ్య. జానకమ్మ ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదా? అక్కడ పూజకి టైం అవుతుంది. నువ్వొచ్చి నన్ను రెడీ చేయవే. ఏడ్సావులే కానీ బాగా నిద్ర పట్టిందా? సంధ్య దగ్గర. షాక్‌తో నీకెలా తెలిసే? నాకు తెలుసురా నీ గురించి. 2 రూమ్‌కి అటాచ్డ్ రూమ్ అదే కదా! నువ్వెందుకెళ్ళకుండా ఉంటావు? పిల్లని ఏమన్నా ఇబ్బంది పెట్టావా? నీకు నమస్కారం తల్లి. నువ్వు అనుకున్నది ఏదీ జరగలేదు. అమ్మ నాన్న కోసం బాధపడుతుంది కదా అని వెళ్ళానంతే. తల మీద ఒకటి మొట్టి, నా మాట లెక్క చేయకుండా ఎళ్ళావు కదా! వారం రోజుల వరకు నీకి శోభనానికి ముహూర్తం క్యాన్సిల్. నీకు దండం పెడతానే. అంత మాట అనకే. ఆకాష్ చెవి పట్టుకొని ఇదే నీకు శిక్ష. ఏడుపేస్తే ఇది చాలా అన్యాయం బామ్మ. ప్లీజ్ అంత మాట అనకే. గట్టిగా నవ్వుతూ ఈ జానకమ్మతో పెట్టుకుంటే అలానే ఉంటది. ముందు ఆ నోరు మూసుకొని కిందకి రా. పూజకి టైం అవుతుంది. టైం చూసి ఆడుకుంటున్నావు కదే! ఆకాష్ సంధ్య చేత పూజ చేయిస్తారు. మమత రిసెప్షన్‌కి ఉంది కదా! తొందరగా రెడీ అవ్వు. ఆ! అవుతుంది. ముందు మీరు కూడా రెడీ అవ్వండి. అంజలి ముందు ఈ టాబ్లెట్స్ వేసుకో. బొత్తిగా భయం లేకుండా పోయింది నీకు. హరి ప్లీజ్ ముందు కాస్త నాకు ఈ చీరలో హెల్ప్ చేయవా? నువ్వంత ముద్దుగా అడక్కే బంగారం. ముందు టాబ్లెట్స్ ఏసుకో. అప్పుడు నేను రెడీ చేస్తా. సరే అంటూ టాబ్లెట్స్ ఏసుకొని, సరే మరి నాకు హెల్ప్ చెయి. చేస్తాను ముందు నాకు చెప్పు. చీర ఎలా కట్టుకోవాలో. సరే అని చీర ఎలా కట్టాలో చెప్పటం మొదలుపెట్టింది. హరి అలానే కట్టాడు. అంజలి స్టమక్ దగ్గర ముద్దు పెట్టుకొని, చూసావా ఎలా తంతున్నాడో? అంజలి నవ్వుతూ జూనియర్ హరి కదా! అంజలి నుదుటిన ముద్దు పెట్టుకొని, చాలా అందంగా ఉన్నావు. మనకు బాబు పుడతాడు కదా! బాబు పుడతాడని మనకెలా తెలుస్తుంది? ఏమో అంజలి నా మనసుకలా అనిపిస్తుంది. నాకు బాబైనా, పాపైనా ఇద్దరూ ఒకటే. సరే పద కిందికెళ్దాం. హిందూ, హిందూ లే తొందరగా రెడీ అవ్వు. హేమ, సంజయ్‌లు కూడా వచ్చేసారు. తెలుసా ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఫాస్ట్‌గా లేచి ఏంటి బావా! తొందరగా లేపొచ్చు కదా! అంటూ వాష్‌రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకొచ్చింది. హిందూ ఈ లెహెంగా ఏసుకో. సూర్య చేతిలో ఉన్న లెహెంగా నవ్వుతూ షాపింగ్ మాల్‌లో సెలెక్ట్ చేయమంటే పెద్ద ఫోజ్ కొట్టావు. ఏదో నిన్ను సరదాగా ఏడిపిద్దామని అలా చేశా. అయినా నువ్వు నన్ను 2 సార్లు ఏడిపించావు. దాంతో పోలిస్తే ఇదెంత? నేను నిన్ను 2 సార్లు ఏడిపించడమేంటి? హిందూ చేతిని పట్టుకొని మరీ అంత అమాయకంగా ఫేస్ పెట్టకు మరదలా. లెటర్ రాసి అందులో ఫ్రమ్ అడ్రస్ రాయటం మానేసి తెలివిగా నాతోనే గేమ్ ఆడావు. మళ్ళీ నాతోనే గొడవ పడ్డావు. నువ్వు సూపర్ బంగారం. షాక్‌తో దొరికిపోయానే అనుకుంటూ అంటే నిన్ను సరదాగా ఏడిపిద్దామని అలా చేశాను తప్ప, తప్పు లేదు. అయినా నా మీద పూర్తి రైట్స్ నీకే కదా బంగారం. ఆ రోజు ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు నువ్వు లెటర్ ఇచ్చినప్పుడే నాకు డౌటొచ్చింది. అవును. ఆ లెటర్ నేనే రాసిందని నీకెలా తెలుసు బావా? ఏముంది? ఆ రోజు
నువ్వు లెటర్ ఇచ్చినప్పుడే నీ చేతికి పెన్ ఇంక్ ఉంది. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. 2 సార్లు లెటర్ కోసం గొడవ పడినప్పుడు నీ కళ్ళలో నా మీద గొడవ పడుతున్న ఆనందం చూశాను. తర్వాత నేను వెళ్లే ముందు నీలో నువ్వే నన్ను క్షమించు ఆదిత్య. నేను కావాలని గొడవ పడలేదంటూ మాట్లాడుకోవటం విన్నా. తెలిసినా కూడా సైలెంట్‌గా ఉన్నావు. ఎందుకు బావా? ఎందుకంటే నువ్వు నాతో సరదాగా గొడవ పడాలి అనుకున్నా. నాకు నీ చేత తిట్టు తినాలనిపించింది. అందుకే సైలెంట్‌గా ఉన్నా. నవ్వుతూ పైకి కనిపించిన దొంగవి నువ్వు. చిన్నగా నవ్వుతూ ముందు ఈ డ్రెస్ ఏసుకొని తొందరగా రెడీ అయ్యిరా. అక్కడ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. సరే అంటూ ఈ డ్రెస్ తీసుకొని రెడీ అయింది. ఫంక్షన్ స్టార్ట్ అయింది. వచ్చే గెస్ట్‌లను గౌతమ్, మమత రిసీవ్ చేసుకుంటున్నారు. సూర్య మరోవైపు నుంచుని నవ్వుతూ వచ్చే గెస్ట్‌లని నవ్వుతూ స్వాగతం పలుకుతున్నాడు. సంధ్య, ఆకాష్ ఇద్దరూ నవ్వుతూ ఫోటోస్ తీసుకున్నారు. ఇంతలో సాంగ్ రావటంతో సంధ్య, ఆకాష్ నవ్వుతూ ఇద్దరు డాన్స్ చేశారు. సంజయ్ హేమ వైపు చూసి, ఏంటి ఆంటీ, నెక్స్ట్ మనమే అంటూ హేమ చేతిని పట్టుకొని డాన్స్ చేస్తాడు. రెడీ అయి వచ్చిన హిందూ, సంజయ్, హేమ, ఆకాష్, సంధ్య 2 జంటలు చూస్తూ ఆనందంగా అలా చూస్తూ ఉంది. అప్పుడే వచ్చిన జానకమ్మ చూసింది. చాలులే, నువ్వు కూడా డాన్స్ చేయవే, నాకు వేయాలనున్నానమ్మా. కానీ బావ కనిపించడం లేదు. నవ్వుతూ ఒకసారి వెనక్కి తిరుగు. వెనక్కి తిరిగి సూర్యుని చూసి షాక్ అవుతుంది. బ్లూ కలర్ షర్ట్‌లో చాలా అందంగా కనిపిస్తాడు. హిందూని చూసి డ్రెస్ బాగుంది బంగారం. ఇక్కడ అందరూ ఉన్నారు, లేదంటే మంచి కాంప్లిమెంట్ ఇచ్చేవాడిని. సిగ్గుపడుతూ నీకెక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలీదు. నాతో గొడవ పడదు కానీ డాన్స్ చేద్దామా అనేలోపు హిందూ సూర్య చేతిని పట్టుకొని స్టేజ్ మీదకి తీసుకెళ్తుంది. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఫోకస్ లైట్ ఒక్కటే సూర్య, హిందుల మీద ఉంది. అందరూ ఆతృతగా చూశారు. సంధ్య, ఆకాష్, సంజయ్, హేమ నలుగురు హిందూ, సూర్య జంటను చూసి సంతోషించారు. సాంగ్ ప్లే అవుతుంది. హిందూ సూర్య కళ్ళల్లో చూస్తూ గుండె మీద చేయి పట్టుకొని, ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం అని హిందుని గట్టిగా హాక్ చేసుకొని, గట్టిగా హత్తుకో, ముద్దులే పెట్టుకో, నన్నిలా కప్పుకోరా. తన చున్నీని ఇద్దరికీ కప్పుతుంది. ఇద్దరి ఫేస్‌లు ఒకరినొకరు చూస్తూ ఉంటారు. హిందూని తనివి తీరా చూస్తాడు సూర్య. ఆకాష్, వీడు నిజంగానే అర్జున్ రెడ్డి. మా చెల్లి బానే చున్నీ కవర్ చేసిందనుకుంటూ పరుగున మ్యూజిక్ బాయ్ దగ్గరికెళ్ళి లైట్స్ ఆఫ్ చేయించాడు. సంజయ్, హేమ ఇద్దరి ప్రేమను చూస్తూ కళ్ళు మూసుకుంటారు. హరి, అంజలి చెవిలో నిజంగా సూర్య హిందూని ప్రేమను చూస్తుంటే, నాకు భలే ఉంది అంజలి. నీతో ఇప్పుడే అలా డాన్స్ చేసి ముద్దు పెట్టాలనుంది. చురుగ్గా హరి వైపు చూసి మా తమ్ముడు అంటావు అర్జున్ రెడ్డి అని. నువ్వే అర్జున్ రెడ్డివి. జానకమ్మ పైకి లేచి ఆకాష్ దగ్గరికెళ్ళి, అలా బొమ్మలా చూడటం మానేసి ఏదోటి చేయరా. నేను చేయనే ముసలి. నాకు ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేసావు కదా. బాగా చూడు తొలి ప్రేమ సినిమా. వచ్చిన అందరి గెస్టులు మా ఇద్దరి ప్రేమకు నవ్వుతూ చప్పట్లు కొడతారు. అప్పుడు ఈ లోకంలోకొచ్చిన సూర్య, హిందూ దూరంగా జరుగుతారు. హిందూ తల మీద చేయి పెట్టుకొని దేవుడా అనుకుంటూ పరుగున హేమ, సంధ్య దగ్గరకొచ్చింది. సూర్య నవ్వుతూ కిందికొచ్చాడు. సూర్యుని చూస్తూ, రేయ్, ఇది అన్యాయం రా. అసలు చుట్టూ ఎంతమంది ఉన్నారో పట్టించుకోవా? నేనేమన్నా పక్కింటి పిల్లానికి ముద్దు పెట్టుకున్నానా? నా పిల్లానికే పెట్టుకుంటున్నా. అయినా అందరూ ఉన్నారు కదా. నాకు లేని సిగ్గు నీకెందుకురా మామ. ఆకాష్ దండం పెట్టి, చూడ్డానికి మాకు సిగ్గుగా ఉందిరా. సంధ్య, పద లోపలికెళ్దాం. పార్టీ అయింది కదా. ఇంతలో ఎవరో దూరం నుంచి గన్ తీసుకొని గురిపెట్టి హిందూ, సూర్యుల వైపు చూస్తూ షూట్ చేశాడు. హిందూ సూర్యపై వాలింది. ఒక్కసారిగా సూర్య హిందూ అని అరిచాడు. ఇంకా ఉంది.